సహారా గ్రూప్ డైరెక్టర్ ఓపీ శ్రీవాత్సవ్ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. 1,79,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టుగా గుర్తించారు. సహారా గ్రూప్ లో పెట్టుబడి పెట్టిన వారిని మోసం చేసి వాళ్ళ డబ్బును షెల్ కంపెనీలకు తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. సహారా గ్రూప్ లో శ్రీవాత్సవ కీ పర్సన్ గా గుర్తించారు. సంస్థలో ఎలాంటి లావాదేవీలు జరగాలన్నా నిర్ణయాధికారం అతని చేతుల్లోనే ఉండేదని తెలుస్తోంది. ఇటీవల శ్రీవాత్సవ పేరుతో ఉన్న 707 ఎకరాల భూమిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. తాజాగా శ్రీవాత్సవ్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. సహారా గ్రూప్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ సొమ్మును ఏ షెల్ కంపెనీలకు మళ్లించారు, ఎలా మళ్లించారు అనేది ఆరాధిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. 5 రాష్ట్రాల్లో 85 మంది సైబర్ నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు కేరళ, ఏపీల్లో 28 రోజులుగా సైబర్ సెక్యూరిటీ అధికారులు ఆపరేషన్స్ చేపట్టారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలు చేస్తున్న షేక్ బాషా సుల్తాన్ ను అరెస్ట్ చేశారు టీజీసీఎస్బీ అధికారులు. పట్టుబడ్డ వారిలో ఏపీకి చెందిన షేక్ బాషా సుల్తాన్ పై 26 సైబర్ కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. షేక్ బాషా సుల్తాన్ విదేశీ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సప్లై చేస్తున్నాడని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. బీహార్లో కొత్తగా కొలువైన నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు గత 20 ఏళ్లుగా కీలకమైన హోంశాఖను తన దగ్గరే పెట్టుకుంటూ వస్తున్న సీఎం నితీష్ కుమార్ సారి హోంశాఖను వదులుకున్నారు. శాఖను బీజేపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేటాయించారు. ప్రజెంట్ సీఎం నితీష్ దగ్గర సాధారణ పరిపాలనా విభాగం, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ తదితర శాఖలు మాత్రమే ఉన్నాయి. జేడీయూ, బీజేపీ పొత్తులో ఉన్న ప్రతిసారి బీజేపీకి ఆర్థిక శాఖను కేటాయించేవారు. కానీ ఈసారి జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ శాఖను అప్పగించారు. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నారని నోటీసులు ఇచ్చిన అధికారులు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్ లాగవేసినట్టుగా ఆరోపిస్తున్నారు. 1,92,000 చదరపడుగుల విస్తీర్ణానికి బదులుగా 8,100 చదరపడుగులకే ట్యాక్స్ చూపించింది అన్నపూర్ణ సంస్థ. 11,52,000 బదులు 49,000 చెల్లిస్తున్నారు. 68,000 చదరపడుగుల్లో వ్యాపారం చేస్తూ 1,900 చదరపడుగులకే ట్యాక్స్ చెల్లిస్తోంది రామానాయుడు సంస్థ. రామానాయుడు స్టూడియో 2,73,000 బదులుగా 7,600 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్నపేటలో గ్రాండ్ గా జరిగాయి. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గోగన్న మఠంలో పడవల పోటీల్ని నిర్వహించారు. మత్స్యకారులు గోదావరి నదిలో 80 పడవలతో 2 కిలోమీటర్ల మేర పోటీ పడ్డారు. ఈ పోటీల్లో పాల్గొని గెలుపొంది మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతిని ప్రదానం చేశారు నిర్వాహకులు. ప్రతి సంవత్సరం మత్స్యకారుల దినోత్సవం రోజున పడవల పోటీల్ని నిర్వహిస్తామని చెప్పారు.